మనుషులకు కూడా భయం, మంచి మంచి వేటగాళ్ళకి కానీ ఎవరికైనా భయం. ఈ సింహం ఏం చేస్తుంది, ఇక్కడ ఒక సాధు జంతువుని భయపెట్టిస్తుంది, చూపెడుతుంది నేను సింహాన్ని, నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతానని. కానీ ఎప్పుడైతే ఆ సాధువు జంతువు తిరగబడిందో సింహం కూడా వెనుకకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం షో ఆఫ్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఇష్టపడకూడదు. మనకు అన్నీ ఉండొచ్చు, అందం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తందులు ఉండొచ్చు, ఏదున్నా మాటల్లో కానీ చేతులలో కానీ ఏదో నేను గొప్పవాడిని చూపెట్టుకునే దానికంటే తగ్గింపు కలిగి జీవించడం ఎంతకైనా మంచిది. సింహం నేను గొప్పని జంతువుని, నేను అడవి రాజునని చూపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే సాధు జంతువు తిరగబడితే భయపడి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు నా జీవితాల్లో కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే హెజిక్యా గారు ఏ విధంగా నిజాయితీగా మోసము చేయకుండా వారు జవాబిచ్చారు, ఆ విధంగా మనం జవాబిస్తే మనకు రావాల్సిన తీర్పు కూడా మన జీవితాల్లో రాకుండా మనకు సమయం ఇచ్చే దేవుడు సజీవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి.